ఇంటి పక్కనే ఉండే చిన్నాన్న కుమారుడు అప్పు పుట్టక అవస్థలు పడుతూ ఉంటే చూసి కరిగిపోయాడు. అయ్యో పాపం, ఎంత కష్టం వచ్చిందని జాలిపడ్డాడు. ఎలాగైనా ఆదుకోవాలని భార్య నగలు తాకట్టు పెట్టి మరీ అప్పుగా డబ్బులిచ్చాడు. అప్పటికప్పుడు ఆపద నుంచి గట్టెక్కించాడు. అన్న చేసిన సాయాన్ని గుర్తుంచుకుని కృతజ్ఞతలు చూపించకపోగా అప్పుగా ఇచ్చిన సొమ్ములు తిరిగి ఇవ్వకుండా తమ్ముడు అడ్డం తిరిగాడు. దిక్కున్న చోట చెప్పుకోమంటూ దూషించాడు. పదే పదే అడుగుతున్నాడని కక్షగట్టాడు. పోలీస్ స్టేషన్కు వెళ్తున్న వాడిని అడ్డగించాడు. ఆ తరువాత ఏం జరిగింది? అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోగా ఏం చేశాడు? అప్పు అడిగితే తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతి అన్నట్లు తయారైంది పరిస్థితి. అయ్యో పాపమని జారిపడి అప్పిస్తే అవస్థలు తప్పడం లేదు. డబ్బులు తీసుకునేటప్పుడు ఉన్న మాటలు తిరిగిచ్చేటప్పుడు ఉండటం లేదు. పైగా బెదిరింపులు, గొడవలు నిత్యకృత్యమవుతున్నాయి. పక్కింటి వాళ్లే కదా అని పాపమని జాలిపడి డబ్బులిచ్చి చావు కొని తెచ్చుకున్నాడు. అప్పుగా ఇచ్చిన డబ్బులు అడిగినందుకు ఏకంగా దాడి చేసి చంపేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లెలో అంకే నగేష్ కుటుంబం నివసిస్తోంది. ఆ పక్కనే చిన్నాన్న కుమారుడు వరుసకు సోదరుడైన అంకే మురళి ఉంటున్నాడు. అన్నదమ్ములిద్దరూ వ్యవసాయం చేస్తూ ఉంటారు. 2 ఏళ్ల క్రితం నగేష్ పంట అమ్మగా సొమ్ము చేతికొచ్చింది. అదే సమయంలో తనకు డబ్బు అవసరం ఉందంటూ మురళి అడిగాడు. తన పంట అమ్మగానే తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. ఇంటి పక్కనే ఉంటాడు. పైగా సోదరుడు అప్పుగా డబ్బులు అడగటంతో నగేష్ కాదనలేకపోయాడు. దీంతో 2,70,000 రూపాయలను మురళికిచ్చాడు. అయితే పంట అమ్మినా డబ్బులు ఇవ్వకుండా మురళి ఇబ్బంది పెట్టాడు. 2 ఏళ్లుగా అడుగుతున్నా తప్పించుకుని తిరుగుతున్నాడు. డబ్బుల కోసం పలుమార్లు మురళిని నిలదీగా 2 లక్షల రూపాయలు చెల్లించి మిగిలిన సొమ్ము ఇస్తానంటూ రేపు మాపు తిప్పుకుంటున్నాడు. ఎన్నో వాయిదాల తర్వాత డబ్బులు ఇవ్వమని గట్టిగా నిలదీస్తే బంధువులతో కలిసి మురళి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆపదలో ఉన్నాడని జాలిపడి డబ్బులిస్తే బూతులు తిట్టడంతో నగేష్ తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఊరిలో మురళి ఎదురుపడ్డంతో నగేష్ మరోసారి డబ్బులు ప్రస్తావన తీసుకొచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ పడ్డారు. మరుసటి రోజు నగేష్ తన అన్న కుమారుడు పురుషోత్తంతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళుతుండగా మురళి, అతని బంధువులు అడ్డగించి దాడికి దిగి పురుషోత్తం తల పగులగొట్టారు. అంతటితో ఆగకుండా బండరాయితో నగేష్ గుండెలపై మురళి బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పుగా డబ్బు తీసుకోవడమేగాక అడిగినందుకు ప్రాణాలు తీశారని నగేష్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. 2,70,000 ఇచ్చినామన్నా గ్యాస్ బంగారు పెట్టొచ్చి ఇస్తే కొట్టు ఉదయం దశలు కట్టమంటే చెప్పులాడు కొడుతున్నారన్నారు. వాళ్ళతోనూ ఒడ్లు బాబు కొడుకులు వాళ్ళే అంతాను, ఫ్యామిలీ అంతాను. ఒడ్లలో పిల్లలతో సహా వచ్చినారు ఇట్లా పొడిసేకే. నా మొగుడు తల్లి అనాథ గట్ల పడిపోయినాడు తల్లి. డబ్బులు ఇచ్చింటే అడిగే పోయింటే అంటే ఇచ్చేయలేదు పోయి ఏం చేసుకుంటా పోయింది చెప్పి రాయి తీసుకొని వేసినాడు. వేసి నా తమ్మునికి ఇరుబడింది ఇరువంటి ఒకటే పెట్టి స్పాట్ ఆడే వెళ్ళిపోయినాడు. అంతే ఆడి జరిగింది. మంచి సమస్య స్పాట్ ఆడని పోయింది. పానం హాస్పిటల్ వరకు లేదు. నగేష్ చనిపోగా తలకు గాయమైన అతని అన్న కుమారుడు పురుషోత్తం ధర్మవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి 12 మందిని నిందితులుగా చేర్చారు. 9 మందిని అరెస్టు చేశారు. ముందు రోజు హత్య జరిగినటువంటి ముందు రోజు అంకే నాగేష్ అంకే మురళిని అడిగినాడు. ఆ విషయంలో 2 మధ్యన వాగ్వాదం జరిగింది. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి చెప్తా ఉంటే అంకే నాగేష్ పోయి మరియు అతని చిన్నాన్న కొడుకైనటువంటి అతని తమ్ముడు కొడుకైనటువంటి అంకే పురుషోత్తం పైన అంకే మురళి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు దాడి చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన మేము మొత్తము 11 మంది పైన కేసు నమోదు చేశాము. మొత్తం 9 మంది ముద్దాయిలను మేము అరెస్ట్ చేయడం జరిగింది. రక్త సంబంధీకులే కదా అని అప్పుగా డబ్బులిస్తే ఎలాంటి కృతజ్ఞత చూపకపోగా కక్షగట్టి మరీ నగేష్ ఆయువు తీశారు.